మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము, కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ చేరికలు రావడం, చేరడం, 4 కండువాలు కప్పడం, ఈ రొటీన్ కార్యక్రమం మాదిరిగా కాకుండా దయచేసి కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఉన్న కమిటీలు అన్నీ రద్దయినాయి. ఇప్పుడు ఏ మండల కమిటీ లేదు, ఏ గ్రామ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు ఇప్పుడు, ఒక రాష్ట్ర కమిటీ తప్ప. కాబట్టి కొత్త కమిటీల నిర్మాణంలో సమిష్టిగా పనిచేయండి. నేను జయపాల్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా, మా వెంకటేష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, విజితారెడ్డి గారిని, పేరు పేరున అందరిని, మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న అందరినీ కోరుతా ఉన్నా, కొత్తగా చేరిన మిత్రులను కూడా కోరుతా ఉన్నా. పార్టీ బలమైతేనే, కింది స్థాయి నుంచి బలోపేతం అయితేనే కేసీఆర్ చెప్పేది కింది దాకా పోతుంది. లేకపోతే కింది దాకా చెప్పి కొట్లాడి ఓట్లు వేయించే వాళ్ళు లేరు, ఉండరు. మీరు గట్టిగా పట్టించుకోకపోతే, ఇప్పటి నుంచి చదువుకొని రాకపోతే, ఇల్లు అనేది ఎప్పుడు చదువుకోవాలి? వానాకాలం రాకముందే చదువుకుంటామా లేదా? గిట్లే మనం కూడా ఇప్పుడు వానాకాలం అంటే మళ్ళీ మనకు ఎలక్షన్లకు ముందే నువ్వు నీ మొత్తం కొంప చదువుకుంటే, చక్కగా ఉందా లేదా చూసుకుంటే, లీకేజీలు లేకుండా చూసుకుంటేనే రేపటి రోజున మళ్ళీ గెలుస్తాం కల్వకుర్తిలో. ఇంకోటి డీలిమిటేషన్ కూడా పక్కా అవుతుంది, సీట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొట్లాడుకోకూరి, నా సీటు నీ సీటు, నీ సీటు నా సీటు, నా కుర్సీ నీ కుర్సీ, గదే కొట్లాట గదేళ్ళొల్లి. ఆయన ఉరుకుతుంటే ఈయన కాళ్ళ కట్టబెడుతుంటాడు. అమన్గల్ గెలిచి ఓడిపోయాను. ఇక ఎవరి పేరు నేను చెప్పగాని, మన నాయకుల అనైక్యత వల్లనే ఓడిపోయాను. ఇక అందులో అనుమానం లేదు, సిగ్గుపడేదేం లేదు. ఎవడన్నా లేకపోతే మెజారిటీ సీట్లు గెలిచి మనం 8 గెలిస్తే 17 కాంగ్రెస్ వానికి 5 4 ఒక్కటే. కాంగ్రెస్ వాడు గడ్డపారలేక ఒకటే గెలిచిండు, వాడు బీజేపీ వాడు 4 5 వాడు గెలిచిండు. 6 మరి మెజారిటీ మనం గెలిచి ఎట్లా పోతుందండి? మున్సిపాలిటీ మన వాళ్ళే ఉద్దేశపూర్వకంగానే పోగొట్టారు. నేను గలీజ్ ఉంటుంది చెప్తే బాగుండదు. పక్కా జరిగింది, ఇది మోసం జరిగింది, మన వాళ్ళే చేసింది. నేను కోరేది ఏంటంటే, సరే ఒక మున్సిపాలిటీ ఆగవే మున్సిపాలిటీ ఒకటి పోతే పోయింది, వస్తే వచ్చింది, అది పెద్ద ముచ్చట కాదు. కానీ రేపు అసలు యుద్ధంలో మోసం ఇట్లే అయిందనుకో, అప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం కూడా లాభం ఉండదు. ఇప్పటి నుంచే దయచేసి కొద్దిగా గత అనుభవాల నుంచి, గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుందాం, ఒకరికొకరు అండగా నిలబడదాం, ఒకరికి కష్టం వస్తే మరొకరం గట్టిగా అండగా నిలబడదాం. నేను ఒక మాట ఇందాక జయపాలని అడిగిన, ఆ తమ్ముడు రాములు గారు జర వేదిక మీదకి రావాలి, మా సోదరుడు మా మహేష్ గారు కూడా వారు కూడా వేదిక మీదకి రావాలి. వారిద్దరికి చిరు సత్కారం చేద్దాం, ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నందుకు. పేరు పేరున మిగతా మిత్రులకు కూడా నమస్కారాలు ఎక్కడో అక్కడ కూర్చోండి, నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇప్పుడు ముందుగా సోదరుడు రాములు గారికి శాలువా కప్పాల్సింది. ఇస్తలేడు. ఎస్సీ ఎస్టీలకు మేము 6 లక్షలు ఇస్తామని చెప్పారు, ఇందిరమ్మ ఇండ్లకు. ఒక్క ఎస్సీ సోదరుడికి కానీ, ఒక్క ఎస్టీ సోదరికి కానీ రాష్ట్రంలో 6 లక్షలు వచ్చినాయి ఎవరికన్నా? ఇంకేం చెప్పినారు? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, 12వ తరగతి పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తాం. ఒక్కలకు చూపెడతావా? అవి వదిలిపెట్టు, కొత్తగా ఇచ్చేటి ఇడిచిపెట్టు. ఉన్నది ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజులు కట్టే కార్యక్రమం ఉంది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినారు, మంచి పథకం అని మనం కొనసాగించినాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఫీజులు ఇవ్వకపోతే, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే, ఒక తల్లి తండ్రి హైకోర్టుకు పోయినారు, అయ్యా వీళ్ళు డబ్బులు కట్టట్లేదు. హైకోర్టు ఏం తీర్పిచ్చింది ఎరికైనా? వాడు ప్రభుత్వం వాడు బేకారు ఉన్నాడు,
వాడు ఇస్తలేడు కదా పైసలు, మీరు కాలేజీలో తల్లిదండ్రుల దగ్గరనే వసూలు చేసుకోపోండి అని చెప్పినాడు. మరి ఎందుకు ఇక ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఒక ప్రభుత్వము తల్లి తండ్రిగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 6.5 లక్షల